పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలకు ఆదరణ కరువైపోయిందని విమర్శ. మాజీ ముఖ్యమంత్రి జగన్పై ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. పంతం నానాజీ తక్షణమే జగన్కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ను కలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధాగాయత్రి కుటుంబ సభ్యులు. రాధాగాయత్రి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన పల్లా. తూర్పు నియోజకవర్గంలో ఘనంగా జరిగిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి వెలగపూడికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు, అభిమానులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాలకు సరైన ఆదరణ కొరవైందని, ఆలయాలు సమాజంలో భాగమేనన్న విషయాన్ని ఆ ప్రభుత్వం మరిచిపోయిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవాదాయ శాఖ 2 ఏళ్ల ప్రగతి నివేదికను ఆయన విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచి దేవాదాయ శాఖ ప్రక్షాళన ప్రారంభించిందన్నారు. పవిత్ర స్థలాలను సామాన్యులకు అందుబాటులో ఉంచడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఆధ్యాత్మికతను చేరుస్తూ హిందువుల ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 6,000కు పైగా ఆలయాల పునర్నిర్మాణానికి 813 కోట్లు వెచ్చించామని, ధార్మిక పరిషత్ ద్వారా శ్రీవాణి నిధులతో 1,200కు పైగా భజన మందిరాలను నిర్మించామని వివరించారు. స్థానిక ప్రజల కోరిక మేరకు నచ్చిన దేవుడి మందిరాలను నిర్మిస్తామని, దేవాదాయ భూ రికార్డులను కూడా డిజిటలైజ్ చేసి పర్యవేక్షిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే రానున్న రోజుల్లో 65 ఆలయాల్లో అన్నప్రసాద వితరణకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం ఏటా దేవాదాయ శాఖ 84 కోట్లు ఖర్చు చేస్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. 2 ఏళ్ల సుపరిపాలన, నమ్మకం, విశ్వాసం అనేటువంటి ఒక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల పరిపాలన కార్యక్రమాలని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు అన్ని వివరాలని వాళ్ళ ముందు పెట్టాలి, చేసినటువంటివి చేయబోయేటువంటివి కూడా ప్రజల సమక్షంలో ఉంటే అనేక సూచనలు సలహాలతో మరింత పరిపాలన వేగవంతం కావాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానిలో భాగమే తిరుపతిలో రాష్ట్ర స్థాయి ఎన్డీఏ కూటమి నాయకుల యొక్క తొలి సమావేశం 2 ఏళ్ల పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఒక నమ్మకం అనేటువంటి దానిలో మొదలుపెట్టాం. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నిర్వహించడం, శాసనసభ సభ్యులుగా శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఏమి జరిగాయి, ఏమి జరుగుతున్నాయి, ఏమి హామీ ఇచ్చాం, ఆ హామీలని ఎలా నిలబెట్టుకుంటున్నాం అనేటువంటి విషయంలో అత్యంత ఖచ్చితత్వంతో ఎన్యూమరేషన్ చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర సవరణ 2026కు సంబంధించి స్థానిక బొందిలీపురంలోని పొందర వీధిలో ఎన్యూమరేషన్ను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ పక్కాగా ఉండాలన్నారు. ఒక ఇంటిలో ఎంతమంది ఉంటే ఒక్కొక్కరికి 2 ఫారాలు చొప్పున ఇవ్వాలన్నారు. గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలు ఆ వ్యక్తికి 2002 జాబితాలో పేరు ఉంటే రాసుకోవచ్చని, అతనికి 2002
2లో పేరు లేకపోతే వాళ్ళ బంధువులతో మ్యాపింగ్ చేయాలన్నారు. మ్యాపింగ్ అయిన తర్వాత ఓటర్ యొక్క పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, తండ్రి పేరు, తల్లి పేరు, జీవిత భాగస్వామి పేరు వివరాలను ఫారంలో పొందుపరచాలన్నారు. ఆ ఓటర్ సంతకం చేసిన BLOకి అందజేయాలన్నారు. BLO ఆన్లైన్లో అప్డేట్ చేస్తారని తెలిపారు. ఆన్లైన్లో అప్డేట్ చేసిన తర్వాత మ్యాపింగ్ అవుతుందన్నారు. ఇంటింటి వారి లైన్గా ఫారాలు ఉంచాలన్నారు. ఓటర్ జాబితాలో ఉన్న పేర్లు వారీగా, ఓటర్ జాబితాలో డోర్ నెంబర్ వారీగా ఉండాలన్నారు. చెప్పారా ఏంటి ఇది? చెప్పాను ఏంటమ్మా ఇది? మిగిలిన వాళ్ళకి ఓట్లేదు ఇక్కడ. బట్ కానీ ఆ పర్సన్ చెప్తారా మీరు? చెప్పాను సార్. అంటే వీళ్ళు మనకి నెంబర్ ఇస్తున్నారు సార్. ఓటర్ ఐడి కార్డు ఉంటే నెంబర్ ఇస్తున్నారు. మనం ఈస్ అయినట్లు మనం చెక్ చేసేసి ఏ పిఎస్కి ఉందో చెప్తున్నాం సార్. ఆ పిఎస్ వాళ్ళు మనకి లిస్ట్ ఉంది కదా సార్, ఆ ఓటు వాళ్ళకి ఇలా ఉంది అని చెప్తున్నాం. బట్ కానీ ఇప్పుడు ఆ పర్సన్ పవన్ రాలేదు కదా, అవును సార్. మీరు తీసుకుని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అంటే అదే సార్. అంటే మాదైతే 219, 218, 220, 219 ఉంటే ఇచ్చేస్తాను సార్ నేను. అక్కడ తీసుకుని మీరు ఇవ్వండి. కాపు సమాజంలో చిచ్చు పెట్టిన వారిని సామాజికంగా, రాజకీయంగా దిగజార్చడానికి వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని, దీనిపై కాపు యువత అప్రమత్తంగా ఉండాలని జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుజాతనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఆ పార్టీలోని కొందరు నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై విష ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కుల మతాలకు అతీతంగా సమాజ సేవ చేయాలనే సంకల్పంతోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, ఆయన సేవలను గుర్తించి కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఒకవైపు ఇతర కులాల్లో పవన్ కళ్యాణ్ పట్ల వ్యతిరేకత పెంచడం, మరోవైపు కాపు సామాజిక వర్గానికి అతన్ని దూరం చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు తదితరులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ గారు, దాడిశెట్టి రాజా గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, కొట్టు సత్యనారాయణ, కురసాల కన్నబాబు, పేర్ని నాని, వంగా గీత తదితర నాయకులు. అంటే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కాపులను అక్కడికి రప్పించి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉన్నప్పుడు కులం పేరు ఎత్తుతారని, అవసరం తీరిన తర్వాత కాపులకు ద్రోహం చేస్తున్నారని చెప్పి అవాకులు చవాకులు పేరారు. ఓరి దద్దమ్మల్లారా, మా పార్టీ సిద్ధాంతమే కులాలు మతాలు లేని సమాజాన్ని మా పార్టీ సిద్ధాంతాలు 7 విషయాల మీద ఉంటే దాంట్లో ఒక అంశమే కులం మతం లేని సమాజాన్ని నిర్మించాలి అని చెప్పి ఆయన ప్రవేశపెట్టారు. ఎన్నో సందర్భాల్లో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒక పార్టీ ఒక కులం మీదో ఒక మతం మీదో ఆధారపడి రాజకీయ పార్టీ మన జాలదు అని చెప్పి తెలియని అంత వ్యక్తులు కాదు మేము. పైగా సమాజంలో అన్ని కులాలు కోరుకునే ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలాగా ఈ కాపు జాతి, అక్కడ ఉన్న కాపు జాతి తయారయ్యి ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనుకోవటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతం నానాజీ తక్షణమే వైఎస్ జగన్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి ఒక మాఫియా డాన్లా ప్రవర్తిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడం అత్యంత హేయమని మండిపడ్డారు. పంతం నానాజీ తన నోరు అదుపులో పెట్టుకోకపోతే వైఎస్ఆర్సీపీ మహిళల చెప్పులతో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకొని జనసేన ఎమ్మెల్యేలు రౌడీలు, గూండాల కంటే ఘోరంగా తయారయ్యారని కారుమూరు విమర్శించారు. సమాజానికి నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలు, అవినీతిపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇతను అందరికీ నా కొడుకులే, ఒకళ్ళని కాదు ఇతను. దళితుల్ని అలానే అంటాడు. ఎందుకంటే సెప్టెంబర్ 21, 2024 యారా లమ్ డాష్ కొడక, చంపేస్తాను నా కొడక అంటూ దళిత వైద్యుడైనటువంటి డాక్టర్ ఉమామహేశ్వరరావు మీద ఇదే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వెళ్ళి దాడి చేసి ఏదైతే ఈ బూతులు తిట్టినటువంటి పరిస్థితి.
దాని తర్వాత కాకినాడకు సంబంధించిన జనసేన కార్యకర్త దగ్గరే అది ఆకుల బాలరాజు అనే వ్యక్తిని 10 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవ్వనందుకు షాపును కూల్చేశాడు. ఇది అక్టోబర్ 31, 2024. ఇట్లాంటివి చూసి ఇలానే మనం చెప్పుకుంటా పోతా ఉంటే మొత్తం మాఫియా రాజ్యం వెళ్తా ఉంది అక్కడ కాకినాడలో జనసేన ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో. అంటే వాళ్ళ నాయకుడికి మరి వాటాలు వెళ్తాయేమో. ఎందుకు నేను ఈ మాట అంటున్నా, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ ఇదే కాకినాడ వెళ్ళి నవంబర్ నెల 2024 నవంబర్ 29, 2024 సీజ్ ద షిప్ అన్నాడు. ఇప్పుడు డేట్ అంతా 2026, మనం జూన్లో మాట్లాడుకుంటున్నాం. అంటే మరి షిప్పు పోయింది, బియ్యము పోయినాయి, పవన్ కళ్యాణ్ మాదాపూర్ పోయాడు, మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ బియ్యం ఎత్తుకెళ్ళారు, మళ్ళీ మా పవన్ కళ్యాణ్ మాదాపూర్ పోతానే ఉన్నాడు. మరి ఏమైంది అంటే డబ్బులు ఇస్తే ఏ లత్కోరు పనులైనా చేస్తారు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. మరి లేదంటే షీజ్ ద షిప్ అన్నాక షిప్ ఎట్లా పోయింది, మరి ముందు దాని మీదగా సమాధానం చెప్పాలి. విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని టెక్కీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో న్యాయం కోసం ఆమె కుటుంబ సభ్యులు పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును గాయత్రి తల్లి సత్యవతి మరియు బంధువులు కలిసి తమకు న్యాయం చేయాలని, కూతురు మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈ కేసు విషయమే హోంమంత్రి బంగలపూడి అనితతో పల్లా శ్రీనివాసరావు ఫోన్ ద్వారా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధితులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. భర్త శ్రీచరణ్తో కలిసి ఉత్తరాఖండ్లో ముస్సోరికి వెళ్లిన గాయత్రి ఈ నెల 14న అక్కడ ఉన్న హోమ్ స్టేలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె ముక్కు నుంచి రక్తం వచ్చినట్లు గుర్తించిన ముస్సోరి పోలీసులు తొలుత దీనిని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. అయితే గాయత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భర్త శ్రీచరణ్పై అక్కడ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటన ముస్సోరిలో జరగడంతో కేసు తుది విచారణ హక్కు అక్కడ పోలీసులకే ఉంటుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎవరైతే మిసోరిలో మర్డర్ అయ్యారో వాళ్ళ తల్లిదండ్రులకు రావడం జరిగిందండి. వారు చాలా ఆవేదనలో ఉన్నారు. ఆ కేసు మొదటి నుంచి కూడా నేను కూడా ఫాలో అవుతున్నాను. మొదటి నుంచి కూడా అనుమానం ఆ కుర్రడే ఏదో విషయం ఏదో కలిపి పట్టు ఉంటాడనేదే నా అనుమానం అండి. ఈరోజు ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత కూడా ఆ మర్డర్ కేసు మీద సెక్షన్ వేశారు, 103/1 వేశారు. అలాగే తల్లిదండ్రులు రాధా గాయత్రి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు బట్టి కానీ, లేకపోతే ఆ ట్రాకర్స్ పెట్టినటువంటి విషయం కావచ్చు, లేకపోతే ఆ వీడియో వాయిస్ రికార్డ్స్ కావచ్చు, క్లియర్గా చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ కుర్రోడికి మొదటి నుంచి కూడా రాధా గాయత్రి మీద అనుమానం పెరిగిపోతూ అంటారు. అనుమానం ఉన్నాడు, ఎప్పుడు కూడా ఏదో ఒక దారుణానికి ఓడగడానికి ట్రై చేస్తాడు. అదే ఈ కుర్రోడి విషయంలో జరిగిందని, రాధా గాయత్రి విషయంలో జరిగింది అనుకుంటున్నాను. ఆ కుర్రోడు ఆ పని చేస్తున్నాడు కనుక అయితే ఖచ్చితంగా మనం దాన్ని న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అయితే నేను రాధా గాయత్రి తల్లిదండ్రులు వచ్చిన వెంటనే నేను హోంమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఆ DCP 2 గారితో కూడా మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు ఏమంటారంటే కేసు మిసోరీలో రిజిస్టర్ అయింది. శ్రీచరణ్ వాళ్ళు కూడా ఢిల్లీలో ఉంటున్నారు. సో అక్కడ మిసోరీ పోలీసులు రావాలండి, డెహ్రాడూన్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఆంధ్ర పోలీసు ఇస్తుందని చెప్పేసి ఒక ఇన్సూరెన్స్ ఇవ్వండి. అయితే మేము రాధా గాయత్రి తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళు తూర్పు నియోజకవర్గం 17వ వార్డులో స్థానిక టీడీపీ నాయకులు కాళ్ల శంకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు 66వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంబీపీ సెక్టార్ లెవెల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే తనయుడు రుద్రప్రతాప్, టీడీపీ విశాఖ నగర అధ్యక్షుడు పట్టాభిరామ్, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి వెలగపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాళ్ల శంకర్ సారథ్యంలో స్థానిక విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ప్రజాదరణతో సుదీర్ఘకాలం 4వసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వెలగపూడి రామకృష్ణబాబు అందిస్తున్న సేవలు ఎవరూ మరువలేరన్నారు. 66వ ఏట అడుగుపెట్టిన వెలగపూడి 100 ఏళ్లు ఆరోగ్యవంతమైన జీవితం అనుభవిస్తూ ప్రజాసేవకి అంకితం కావాలని ఆకాంక్షించారు. మరి తూర్పు నియోజకవర్గ ప్రజలలో మన్ననలు పొందిన నాయకుడు, 4 సార్లు ఘన విజయం సాధించిన నాయకుడు, గౌరవనీయులు
సోదరుడు వెలగపూడి రామకృష్ణబాబు గారి 66లోకి ఎంటర్ అయ్యి 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి మా అందరూ కోరుకునేది ఒకటే, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల హృదయాల్లో నిలిచిన సోదరుణ్ణి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు కూడా అంటే మరి ఒక 35 సంవత్సరాలు ఇలాగే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయనకి ఆ భగవంతుడు ఆ శక్తిని యుక్తిని ఇవ్వాలని, ఆయన మరిన్ని 35 పుట్టినరోజులు ఈ ప్రజల మధ్య జరుపుకోవాలని, అలాగా ఆ వెంకన్న బాబు ఆశీస్సులు కానీ షిరిడి సాయినాథన్ ఆశీస్సులు పోలమాంబ ఆశీస్సులు ఉండాలని ఈ ప్రజలందరూ కూడా మనసా వాచా కర్మ కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా హ్యాపీ బర్త్డే వెలగపూడి అని చెప్పేసి భక్త కంఠంతో నినదించి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న ఆయనకి పెద్ద ఆయనకి కూడా వినిపించాలని చెప్పేసి కోరుకుంటూ విశాఖ 29వ వార్డు వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ గుమ్మడి చంద్రమౌళి జన్మదిన వేడుకలు ఓల్డేజ్ హోంలో ఘనంగా నిర్వహించారు. వార్డు అధ్యక్షుడు పీతలవాసు, రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ కనకల ఈశ్వరరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గొల్లవరపు జాన్ వెస్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా హాస్పిటల్ పక్కనున్న వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి మధ్యాహ్న భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రమౌళి రాబోయే రోజుల్లో పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని, రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండాను మరింత ఎత్తులో ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సౌత్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా చంద్రమౌళికి తన ప్రత్యేక ఆశీస్సులు అందజేశారని నిర్వాహకులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో స్టేట్ బూత్ కమిటీ జనరల్ సెక్రటరీ అఖిల్, ఎస్ఐ పెంటయ్య, యలమంచిలి సంతోష్, మహిళా ప్రెసిడెంట్ రూపా, పొన్నాల వెంకటరమణ, జూనియర్ జమదగ్ని, సతీష్ కుమార్, చంద్రరావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కనకల ఈశ్వర్ గారి సహకారంతో ఇక్కడ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు వీరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే ఇక్కడున్న ఈ యూత్ నాయకులందరూ కూడా, ఇప్పుడు నేను చెప్పిన అందరూ కూడా యువజన నాయకులు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నా తమ్ముడు సోదరుడు జగనన్న ఇక్కడ పార్టీ అన్నా ఏదైనా సరే పక్కా వీరాభిమాని. ఏ కార్యక్రమం చేసినా ఎప్పుడున్నా మాకు సొంత అన్నదమ్ములే కాక పార్టీ సీనియర్ కార్యకర్తగా ఎంతో సాహసాలు అందిస్తున్న మన మౌలి పుట్టినరోజు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా రావాలి. చిన్న ఒక కార్యక్రమం అర్జెంట్ ఉండి హైదరాబాద్ రాలేదు. ఇంకో ముఖ్య అతిథిగా మన పొల్లవరపు జాన్ వెస్లీ గారు, క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గారు వచ్చారు. చంద్రమౌళి, నేను ఈ నియోజకవర్గానికి సిటీ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. దీనికి ఆనందం ఏంటంటే గణేష్ కుమార్ గారు ఆయన చిన్న పనుండి రాలేకపోయారు. అదే క్రిస్టియన్ మైనారిటీ జాన్ వెస్లీ గారు, అలాగే మా అన్న పీతలవాసు గారు వార్డు అధ్యక్షులు, అలాగే మా రెండో అన్న కనకలేశ్వరరావు గారు, వీళ్ళు ముందుండి నాకు ఈ చక్కని వాతావరణంలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో వీళ్ళిద్దరు సహకారంలో జరిగింది. ఈరోజు ముఖ్యంగా నా సోదర సమానుడు, నా తమ్ముడు రాముడికి లక్ష్మణ్లాగా ఇప్పుడు నా వెంట ఉన్నటువంటి తమ్ముడు గుమ్మడి చంద్రమౌళికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇంత మంచి వాతావరణంలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో పేదలకి అన్నదానం చేయడం, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఎన్నెన్నో కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా మా తమ్ముడు చంద్రమౌళి ముందుంటాడు. ప్రతి సంవత్సరం నా జన్మదినం కూడా మా తమ్ముడు ముందుండి నడిపించేవాడు. పెదగంటాడ విశాఖ విమల విద్యాలయం నుంచి ప్రభుత్వ పరంగా నడిపించేందుకు కృషి చేస్తున్నామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గత 40 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాఠశాలను వచ్చే ఏడాది నుంచి నిలిపివేయాలని యాజమాన్యం నిర్ణయించడంతో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు ఎమ్మెల్యేను ఆశ్రయించారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లల ఉచిత విద్యకు ఈ పాఠశాల ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్తి కిషోర్ను కలిసి పాఠశాల పరిరక్షణకే వినతి పత్రం సమర్పించారు. ఇటీవల ఉక్కు నగరం విమల విద్యాలయానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎంపీ భరత్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలగా మార్చిన తరహాలోనే పెదగంటాడ బ్రాంచ్ను కూడా ప్రభుత్వ
ప్రభుత్వ పాఠశాలగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ హామీ ఇచ్చారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన అరుదైన నాయకుడు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అని టీడీపీ నగర అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ కొనియాడారు. వెలగపూడి రామకృష్ణబాబు 65వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 22వ వార్డు పరిధిలో టీడీపీ సీనియర్ నాయకులు బొట్టా రమణ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా చోడే పట్టాభిరామ్ మాజీ కార్పొరేటర్లతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చోడే పట్టాభిరామ్ మాట్లాడుతూ వరుసగా 4 సార్లు ఘన విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణబాబుకి భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు మన్ననలు పొందిన వెలగపూడి సేవలు నియోజకవర్గం ప్రజల్లో మరెన్నో దఫాలు కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. బొట్టారమణ మాట్లాడుతూ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు అధిరోహించి త్వరలోనే మంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం భారీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈరోజు మా విశాఖ తూర్పు ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు 22వ వార్డు కూటమి నాయకుల సహకారంతో పెద్దలు శ్రీ పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు శ్రీ పట్టాభి గారి దివ్య ఆశీస్సులతో ఈ యొక్క వార్డులో బ్రహ్మాండంగా రక్తదానం, అలాగే ముఖ్యంగా మధ్యాహ్నం పేదలకు అన్నదానం, సాయంత్రం ప్రేక్షకుల కోసం ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారికి ఆయుర్వేదం బాగుండాలని, ఇంకా ముందు ఆయన ఇంకో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మొత్తం నియోజకవర్గాలు చేయాలని ఆ భగవంతుడు ఆ సాయిపైన మొక్కుకున్నది. ఓకే. మరి ఈరోజు ప్రియతమ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు గారు 65 సంవత్సరాలు పూర్తి చేసుకుని 66వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో 22వ వార్డులో మా సోదరుడు పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ బొట్ట వెంకటరమణ గారి ఆధ్వర్యంలో అందరి నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి కూటమి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ మంచి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మధురవాడ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన అఖిల్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, రజక సంఘం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సబ్స్టేషన్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధితులు అక్కడ బైఠాయించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, అలాగే మృతుడి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరగకుండా ఖచ్చితమైన భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని నిరసనకారులు విజ్ఞప్తి చేశారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో మధురవాడ రజక సంఘం అధ్యక్షుడు చంటి, మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబుతో పాటు పలువురు స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొని బాధిత కుటుంబానికి తమ మద్దతు ప్రకటించారు. 6వ వార్డులో జీసీసీ లేఅవుట్లో రేణుకా అపార్ట్మెంటు ట్రాన్స్ఫారం దగ్గర ఈ కరెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం, అలాగే రేణుకా అపార్ట్మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం, అలాగే ఈ మధురవాడ పరిసర ప్రాంతాల్లో కేబుల్, అండర్ గ్రౌండ్ కేబుల్ ఎలక్ట్రికల్ వేయడం ద్వారా ఆ కేబుల్ యాజమాన్యం ఈ ముగ్గురు వల్ల ఈ నిండి ప్రాణాలు, అఖిలని కుర్రోడిది 6 సంవత్సరాల కుర్రోడిది నిండి ప్రాణాలు బలికోవడం జరిగింది. 24 గంటలైనా విద్యుత్ శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను రూపుమార్చడానికి ఏఈ గారికి టైం దొరికింది, కానీ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులతో చర్చించినందుకు ఏఈ గారికి, డిఈ గారికి సమయం దొరకలేదు. 24 గంటలైనా ఇప్పటికొచ్చి చర్చలు జరపకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి సుమారుగా 2 గంటలు అవుతున్నా ఇప్పటికొచ్చి విద్యుత్ అధికారులు ఇంకా స్పందించలేదు. జరిగిన ప్రమాదానికి నిర్లక్ష్యం విద్యుత్ డిపార్ట్మెంట్, అదేవిధంగా అక్కడ ఉన్న రేణుకా అపార్ట్మెంట్ వాసులు. ఎందుకంటే వీళ్ళు శ్రీకాకుళం నుంచి మన మధురవాడ ఏరియాలో చాలామంది వాచ్మెన్లుగా మా రజక కమ్యూనిటీ
వ్యక్తులే జీవించడం జరుగుతుంది. ఇప్పటికి 2-3 సార్లు ఓనర్స్ వాచ్మెన్లు ఇబ్బంది పెట్టడం జరిగింది. కొన్ని విషయాల్లో న్యాయం చేయడం జరిగింది. మేము వెళ్ళి చేయడం జరిగింది. విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు జన్మదినోత్సవ వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా చిన్నవాల్తేరులోని మానసిక వైద్యశాలలో స్థానిక టీడీపీ నేత చెల్లిబోయిన ఘన రమేష్ బాబు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ రామిరెడ్డి గారు ఘన రమేష్ మరియు టీడీపీ నాయకులతో కలిసి రోగులకు పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బైరెడ్డి పోతన్ రెడ్డి, మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ రామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెల్లిబోయిన ఘన రమేష్ మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలోనే గడిపే తమ ప్రియతమ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పుట్టినరోజున ఇలా మానసిక రోగుల మధ్యకు వచ్చి వారికి పండ్లు పంపిణీ చేయడం తమకు ఎంతో తృప్తినిచ్చిందని అన్నారు. రామకృష్ణబాబు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు శివారెడ్డి, మురళి, శ్రీను, మదీనా, మహ్మద్ తదితరులు పాల్గొని రోగులకు పండ్లను అందజేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులు శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు మానసిక ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, బిస్కెట్లు అన్నీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పోతన్ రెడ్డి గారు, మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ అయినటువంటి రామిరెడ్డి గారు, వార్డు అధ్యక్షులు శివారెడ్డి గారు, నాయకులు మురళి గారు, మదీనా గారు, మహాత్మా గారు తదితరులందరూ పాల్గొన్నారు. గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణ గారు ముఖ్యంగా ఆయన ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంటూ 4 సార్లు ఏకదాటిగా విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా ఆయన ఎంతోమంది పేద ప్రజలకు కూడా ఆయన తన సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఎప్పుడు పిలిచినా ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజల్లోనే తిరిగే వ్యక్తి ఆయన. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు జన్మదినం సందర్భంగా మొత్తం అందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచక పాలన మొదలైందని, ప్రజలు మరియు ప్రతిపక్షాల నిరసనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జగ్గునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింహాచలం కొండపై గూగుల్ డేటా సెంటర్ పేరుతో వేలాది చెట్లు నరికివేస్తూ జల వనరులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ఆర్లోవా, చినగదలి ప్రాంత ప్రజలు తీవ్ర నీటి సమస్య ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రజల పక్షాన నిలిచి తాము అక్కడ పర్యటించడమే నేరమని ప్రశ్నించారు. ఈ పర్యటనను తట్టుకోలేక చంద్రబాబు ప్రభుత్వం సిపిఎం నాయకులపై అర్లవ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకుడు కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభమైంది. చంద్రబాబు గారు ప్రజలు ప్రతిపక్షాల తాలూకా నిరసనల్ని సహించలేకపోతున్నారు. గూగుల్ డేటా సెంటర్ని సిపిఎం పార్టీ బృందం పర్యటించింది. ఆ పర్యటించామని చెప్పని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి, జిఎంసీ ఫ్లోర్ లీడరు, ఆర్లోవా జోన్ నాయకుల మీద ఆర్లోవా పోలీసుల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. మేము ఏ నేరం చేశాం? అదాని మనుషుల మీద దాడి ఏమైనా చేశామా? లేకపోతే ఆస్తు ధ్వంసం చేశామా? సింహాచలం కొండ మీద గూగుల్ డేటా సెంటర్ పేరుతో విధ్వంసం జరుగుతూ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించకుండా సామాన్యులపై భారం మోపుతున్నాయని ముత్యమాంబ ఆటో కార్మిక సంఘం మండల గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పరవాడ మండలం వాడచీపురువలిలో సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంధన ధరల భారం వల్ల ఆటో కార్మికులు, పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరం
పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందన్నారు. రోజంతా కష్టపడిన ఇంధన ఖర్చులు, ఫైనాన్స్ వాయిదాలు కూడా చెల్లించలేక ఆటో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇంధన ధరలపై పన్నులు తగ్గించాలని, ఆటో కార్మికులు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు తగ్గించాలి, పెన్షన్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి, ఆటో కార్మికులపై భారం మోపే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలకు ఆదరణ కరువైపోయిందని విమర్శ. మాజీ ముఖ్యమంత్రి జగన్పై ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. పంతం నానాజీ తక్షణమే జగన్కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ను కలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధాగాయత్రి కుటుంబ సభ్యులు. రాధాగాయత్రి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన పల్లా. తూర్పు నియోజకవర్గంలో ఘనంగా జరిగిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి వెలగపూడికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు, అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.